హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 74 ఎపిసోడ్ 75 అన్నమాట. థర్డ్ ఫ్యామిలీ వీక్ అన్నమాట. అంటే మూడో రోజు ఈరోజు ముగ్గురు ఫ్యామిలీస్ వచ్చారు. కళ్యాణ్ వాళ్ళ మదరు, రీతు చౌదరి వాళ్ళ మదరు, బన్నీ గారి డాక్టరు. లైవ్లో ఆల్రెడీ ఇమాన్యుల్ వాళ్ళ మదర్ కూడా రావడం జరిగింది. అది రేపు చూపిస్తారు మనకు. ఈరోజు వచ్చి స్టార్టింగ్ అందరు కూర్చొని ఉంటారు, పాట వస్తుంది, కళ్యాణ్ వాళ్ళ మదర్ వస్తారు. కళ్యాణ్ బాగా ఎమోషనల్ అవుతాడు, ఏడుస్తాడు. తర్వాత కళ్యాణ్ హగ్ చేసుకుంటాడు, కూర్చొని మాట్లాడుకున్నాక వాళ్ళ అమ్మ ఇచ్చిన హింట్స్ ఏంటంటే ఎవరిని నమ్మొద్దు అని చెప్తుంది. అందరినీ నమ్మొద్దు అంటుంది. కానీ ఇక్కడ రివ్యూలు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద రివ్యూలు తనుజాన్ని నమ్మొద్దని చెప్తున్నారు. తనుజ మినేటివ్గా అక్కడ వాళ్ళమ్మ అందరినీ నమ్మొద్దు, గేమ్ పరంగానే అన్నది. గేమ్ పరంగానే నీకు ఎక్కడ తప్పు అనిపిస్తే అక్కడ నీ వాయిస్ రేస్ చేయి, ఎవరికైనా స్టాండ్ తీసుకోవాలనిపిస్తే కరెక్ట్ టైంలో కరెక్ట్ స్టాండ్ తీసుకొని కూడా చెప్తుంది వాళ్ళమ్మ. కరెక్ట్ మంచి పాయింట్ చెప్పింది వాళ్ళమ్మ. అలాగే మాట తీసుకుంటుంది, కప్పు గెలుచుకొనిరా, అలాగే మనసులో చాలా పెట్టుకున్నావు అని అంటే చెప్తాడు కదా. ఫ్యామిలీ అది మా అమ్మ వాళ్ళు నన్ను వదిలేశారు, ఎందుకు వదిలేశారు నాకు తెలియలేదు అని. దానికి మనసులో చాలా పెట్టుకున్నావు అంటే తర్వాత ఇల్లు చూద్దాం రా అని చెప్పి లోపలికి వెళ్తారు. ఇల్లు చూపిస్తారు, కూర్చుంటారు. ఇక్కడ అందరు కూర్చుంటారు, కాసేపు మాట్లాడతాడు. ఇక్కడ బిగ్ బాస్ కావాలని తనుజ నెగిటివ్ చేసినట్టు అనిపించింది రియల్గా. అక్కడ ఏం జరిగిందంటే అందరు కూర్చొని వెళ్ళిపోతే తనుజ ఒక్కటి కూర్చుంటుంది. కళ్యాణి అంటాడు అందరు వెళ్ళిపోండి అని, తనుజ ఒక్కటి కూర్చొని ఉంటుంది. కానీ మనం బాగా అబ్జర్వ్ చేస్తే రీతు చౌదరి ఏమంటుంది, మీ ఫ్యామిలీ మాత్రమే ఉండాలా అని. అప్పుడు కళ్యాణ్ ఏమంటాడు, వచ్చి నువ్వు కూడా కూర్చుందిరా ఏం కాదులే అని. అంటే అక్కడ పక్కన తనుజ కూర్చుంటాడు అందుకని అంటుంది రీతు చౌదరి. లేకపోతే ఊరికి ఎందుకంటుంది మీ ఫ్యామిలీ అని. ఎవరైనా అమ్మతో కూర్చోడు, మీ ఫ్యామిలీ అంటుంది. అంటే తనుజాను కూడా ఫ్యామిలీ కింద లెక్కేశాడు. రీతు చదువు ఆ వేలో డబల్ మీనింగ్ అంటే ఊరిక ఎక్కిరియాలని అంటుంటే నువ్వు వచ్చి కూర్చుందిరా అని అంటాడు. అక్కడ కళ్యాణే చెప్తాడు, కళ్యాణే అంటాడు ఫ్యామిలీతో సమానం తనుజ అని. అందుకే తనుజ చీర ఎందుకు ఇచ్చింది అనేది కూడా క్లారిటీ మనకు లైవ్లో చూపించలేదు, ఈ ఎపిసోడ్లో చూపిస్తాడు. ఏమని చెప్తుందంటే నువ్వు నన్ను ఫ్యామిలీ కింద లెక్కేసినావు, అందుకే నేను కూడా నిన్ను ఫ్యామిలీ కింద, ప్లస్ నాకు హెల్త్ బాగోలేనప్పుడు నాకు సపోర్ట్గా నించున్నావు, నాకు చాలా విషయాలలో సపోర్ట్గా నించున్నావు, ప్లస్ నాకు ఇక్కడ సపోర్ట్ చేశారు. అంటే వీకెండ్ బ్యాక్ ఫైర్ అయింది కదా, వాళ్ళ చెల్లెలు చెప్పినట్టుంది. అందరూ సపోర్ట్ చేశారు కానీ నువ్వు ఎక్కువ సపోర్ట్ చేశావు. నాకు హెల్త్ బాగోలేనప్పుడు, నాకు కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు నువ్వు నా పక్కనే ఉన్నావు అంటుంది. ఎందుకంటే మనకు కళ్యాణ్ కెప్టెన్సీ అదే సంచాలకుగా గొడవ జరిగినప్పుడు చాలామంది కళ్యాణ్ మళ్ళీ తనుజ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అందరూ అన్నారు కదా ఏంది పనులని. అసలు అక్కడ ఏం జరుగుతుందంటే తనుజకి హెల్త్ బాగోదు, బాత్రూమ్ దగ్గర సడన్గా కూర్చొని పడిపోతుంది నీరసంగా ఉందని. ఎందుకంటే మరుసటి రోజు మార్నింగ్ బన్నీ గారు కూడా అంటారు, నువ్వు తినట్లేదు, రోజు ఒక ఎగ్గు తిను, ఎగ్గులు ఎందుకు దాచిపెట్టుకుంటున్నావు, ఎగ్గు తింటేనే నీకు ఆరోగ్యంగా ఉంటావు, ప్రోటీన్ బాగా వస్తుంది అని. ఇదన్నీ మనకు ఎపిసోడ్లో వేయడు. ఇటు వచ్చి కళ్యాణ్ని తనుజ వెనకాల పడుతున్నట్టు, తనుజ కళ్యాణ్ని వెనకాల తిప్పుకుంటున్నట్టు తనుజ నెగిటివ్ చేస్తాడు. తనుజ హెల్త్ బాగున్నప్పుడు కళ్యాణ్ దగ్గరుండి కేర్గా చూసుకుంటుంటారు. రూల్ ప్రకారం ఇప్పుడు బన్నీ గారికి బాగున్నప్పుడు దివ్య చూసుకుండేది. అందుకే బన్నీ గారు దివ్యకు దూరంగా ఉండాలనుకున్న దూరంగా ఉండలేదు. ఇవన్నీ కట్ చేసి పెడతాం మనం నెగిటివ్ అనుకుంటాం. అందుకని ఆ ఉద్దేశంతో బయటికి వెళ్ళినాక కలుసుంటామో ఉండమో తెలియదు. ఎందుకంటే ఎవరు బిజీలలో వాళ్ళు ఉంటాయో. ఇప్పటిదాకా బిగ్ బాస్ సీజన్లు 8 అయినాయి, అందరు కలిసి ఉన్నారా బయట. హౌస్లో చట్టాపట్టలు వేసుకుని తిరిగిన వాళ్ళు బయట అసలు కనపడం కూడా కనపడట్లే ఒక్కొక్కళ్ళు. కాబట్టి తను ఆ ఉద్దేశంతో ఏమైనా క్లియర్గా చెప్పింది, ఉన్నది 5 వీక్స్ అయిపోగానే నీ దారి నాది, నా దారి నాది, బయట మనం బిజీలలో ఉంటావు, ప్లస్ నువ్వు నాకు ఇక్కడ బాగా సపోర్ట్ చేసావు, అందులో ఫ్యామిలీ కింద అనుకుంటావు, అందుకే నీకు మీ మదర్కి శారీ గిఫ్ట్ ఇవ్వాలనిపించింది, ఇచ్చానంటే ఇక్కడ కళ్యాణ్ కూడా అవును నేను కూడా నిన్ను ఫ్యామిలీ కిందే లెక్కేసుకున్నాను, వేరే ఉద్దేశం ఏం లేదు, నాకు నీ మంచితనం నచ్చింది, అంతే, గేమే అయ్యేదని మాట్లాడుకుంటారు. ఇక్కడ ఏమైందంటే అక్కడ కూర్చున్నప్పుడు తనుజ కూర్చొని ఉన్నదాన్ని చాలామంది నెగిటివ్ చేస్తుండ్రు, మర్యాద లేదా, రెస్పెక్ట్ లేదా, ఇల్లాలి కదా అని. అక్కడ కళ్యాణే కూర్చోమంటారు. అందుకే రీతు చౌదరి అంటది మీరు ఫ్యామిలీసా అని. అందుకే కళ్యాణ్ వచ్చి నువ్వు కూడా కూర్చుందురా అని. అంటే తను ఏమైనా ఫీల్ అవుతుందేమో ఓన్లీ తనుజ కూర్చోబెట్టినా అని. ఇక్కడ బిగ్ బాస్ కావాలని తనుజని మొత్తం నెగిటివ్ చేస్తున్నాడని అనిపిస్తుంది నాకు. ఇంకా తర్వాత వచ్చి మామూలుగా లైవ్లో చూపియరు ఈ ఫ్యామిలీది, కానీ ఇక్కడ రీతు చౌదరి ఇమాన్యుల్ వాళ్ళతో మాట్లాడుతుంటుంది. కళ్యాణ్ తనుజను కూర్చోమన్నాడు, వాళ్ళ అమ్మతో కూర్చోబెట్టి మాట్లాడిస్తుండే అది ఇదని. అది మనకు లైవ్లో చూపించారు, అది కనీసం ఎపిసోడ్లో వెళ్ళి. అందుకే నాకు ఇక్కడ తనుజను కావాలని నెగిటివ్ చేస్తున్నట్టు. అక్కడ తనుజ నెగిటివ్ ఏం లేదు, కావాలని రివ్యూలు చాలామంది నెగిటివ్ చేస్తున్నారు. అబ్బా ఇప్పుడు నువ్వు ఒకరికి సపోర్ట్ చేయాలంటే చెయ్యి, తప్పులేదు, కానీ అవతల కంటెస్ట్ నేను ఎందుకు నెగిటివ్ చేయడం. ఇప్పుడు తను బర్నీ వాళ్ళ డాక్టర్ వచ్చినప్పుడు ఏడ్చింది సాంగ్ కంటే
ఆ సాంగ్ రియల్గా అంత ఎమోషన్. నిన్న అందరూ ఏడ్చారు. ఇప్పుడు నిన్న డిమోన్ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు సాంగ్ పెడితే తనుజ ఏడ్చింది, కళ్యాణ్ ఏడ్చిండు, ఇమాన్యుల్ ఏడ్చిండు, అందరూ ఏడ్చిండు. అప్పుడు వాళ్ళదేం పట్టించుకోరు, ఓన్లీ తనుజ ఏడిస్తేనే పట్టించుకుంటారా? తనకు లైవ్లో చెప్తుంది, మా ఫాదరు ఇప్పుడు పెళ్ళి ఇవాళ వాళ్ళ సిస్టర్ది పెళ్ళికి లేదు, అదొక బాధ. ప్లస్ వాళ్ళ ఫాదర్ అంట ఏ పనైనా తనుజాకే చెప్తాడు అంటే ప్రతిసారి తనుజ అది తీసుకొనిరా, ఇది తీసుకురా, అది తీసుకొనిరా, ఆ పని చేయి, ఈ పని చేయి, ఎప్పుడు తనుజ తనుజ అంటుంటాడంట ఏదైనా ఫంక్షన్లు అదంటే. ఎందుకంటే ఆల్రెడీ ఒక అక్కకు పెళ్ళి అయింది కదా, పెద్ద అక్కకు. అందుకని అన్ని తనుజాకి చెప్తాడంట. అది గుర్తు చేసుకొని మా నాన్న అయితే నాకు ఈ పాటికి బయట ఉండుంటే అన్ని పనులు చెప్తుంటాడు మా నాన్న, అంటే తనుజ తనుజ అని పిలుస్తుంటాడు అని. ఎందుకంటే అక్కడ సాంగ్ ఫాదర్ సాంగ్ వచ్చింది, అందుకని గుర్తు వచ్చింది తనకు ఫాదర్. తను కూడా చెప్తుంది, మా నాన్నకు నేను ఈ సినిమా ఇండస్ట్రీలో రావడం అంటే ఇష్టం లేదు, అందుకే మా నాన్నతో శ్రభాస్ అనిపించుకోవాలని. పాత సీజన్లో యష్మి అయితే ఎలాగో వాళ్ళ నాన్న రావాలనుకుంది, తను రావాలనుకుంది, కానీ చెల్లెలు పెళ్ళి ఉంది కాబట్టి చెల్లెలు రావాలనుకుని గట్టిగా కోరుకుంది, అందుకే చెల్లెల్ని పంపారు. సొంత సిస్టర్ మ్యారేజ్ అందుకని. అయితే ఇది అయిపోతుంది, కళ్యాణ్ వెళ్ళిపోతాడు, తనుజ వీళ్ళు మాట్లాడుకున్నాక అక్కడ తనుజ దానికి ముందు ఏం చెబుతుందంటే దివ్యానికిత బన్నీ గారితో, మీకు కానీ దెబ్బ తగలకపోయి ఉంటే మీరు నన్ను పక్కా దూరం పెట్టేవాళ్ళు, మీకు ఎందుకు అర్థం కావట్లేదు, మీరంటే నాకు ఇష్టము, ఒక బెదర్లాగా నాకు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కన్నా మీరే అంటే ఇష్టం అంట. ఫ్యామిలీ ఫ్రెండ్స్ కన్నా బన్నీ గారు ఎందుకు ఇష్టం ఉంటుంది అది లేక ఉదా. ఇక్కడ బన్నీ గారు కూడా ఒకే మాట అంటారు, ఎప్పుడు నీ ఫీలింగ్స్ అయినా నా ఫీలింగ్స్ పట్టించుకోవా, నా ఫీలింగ్స్ వాల్యూలు ఇవ్వా అని క్లియర్ చెప్పాడు. గేమ్ దెబ్బతింటూ కొంచెం దూరంగా ఉండవని కమాండ్ చేస్తుంది. నేను జెన్యును మా మదర్ కూడా చెప్పింది కదా అంటే, ఒక్కడ అడుగుతా వాళ్ళ మదర్ చెప్పుంటే ఫస్టే దివ్యానికితో ఫస్ట్ వచ్చినప్పుడు చెప్పొచ్చుగా, ఇలా మా మదర్ మిమ్మల్ని ఇష్టపడింది, మీ ఫేవరెట్ కంటెస్ట్ అని. ఎందుకు చెప్పలే అప్పుడు కెమెరాల ముందు వచ్చి ఏమన్నది, నాకు ఎటువంటి ఎమోషన్ లేవు, ఎటువంటి బాండీస్ నేను పెట్టుకొని ఎవరితో కలవను, నేను సోలోగా ఆడుకుంటా, నేను ఏడవను కూడా ఏడవను అన్నది. ఇప్పుడు ఇవాళ వాళ్ళ మదర్ వచ్చి నేనే చెప్పాను అన్నయ్య అని పిలవమని, నాకు మా అన్నయ్య లేడు అని, అదంతా డ్రామా కదా. తర్వాత వచ్చి ఇది బన్నీ గారు తన కాళ్ళకి పూసుట ఏదో నరం పట్టేయడం ఏదో అయిందంట, అది వేరే వాళ్ళకి తెలియదు, అందుకే నేను పూస్తుంటే. ఇక్కడ దివ్యానికితే బిహేవియర్ చాలా బాగా. అక్కడికి తనుజ అంటారు, వద్దు నేను చెప్పినాను ఆమె ఫీల్ అవుతుంది, ఆమె అలాగే అనుకుంటుంది, అందుకే మిమ్మల్ని దూరం పెట్టినానంటే, లేదంటే తర్వాత గార్డెన్లో అరుస్తుంది, మీ చెయ్యి చూసుకోరా అట. ఆయన చెయ్యి నొప్పి ఉంటే ఆయన ఎందుకు పోస్తాడు. తర్వాత ఆయన చెయ్యికి తనుజ పోస్తుంది, దానికి ఫీల్ అవుతుంది, గొడవ అవుతుంది. తర్వాత మళ్ళీ మార్నింగ్ లేసి చెప్తుంది, ఆ అమ్మాయి మిమ్మల్ని అవసరానికి యూజ్ చేస్తుంది. ఎక్కడ యూజ్ చేసుకుంది, కలిసి ఉంటేమో కలిసి ఉంటారు అంటారు. అక్కడ తనుజ చాలాసార్లు చెప్పింది, నిన్న కూడా కళ్యాణ్తో అనేది, నాకు బన్నీ కానీ సేవ్ చేయాలని ఉంది, కానీ ఆయనని సేవ్ చేస్తే ఆయన నా దగ్గరకు వచ్చేస్తాడు, మళ్ళీ నా కూతురు అంటాడు, నాన్న అనాల్సి వస్తుంది, అప్పుడు వేరే వాళ్ళ అవతల పర్సన్ బాధపడుతున్నాడు, అందుకే ఆయన బాధపడుతున్నాడని తెలిసి కూడా నేను ఆయనని దూరం పెడుతున్నాను అని చెప్తుంది. క్లియర్గా చెప్పింది కళ్యాణ్తో. అది ఆ క్లిప్ ఎపిసోడ్లో వేయలే, అది వేసుంటే తెలిసేది. అందరూ ఏమనుకుంటారు, వాళ్ళ సిస్టర్ వచ్చి చెప్పింది, అందుకే మళ్ళీ బన్నీ గారితో డ్రామా ఆడుతుందని. డ్రామా దివ్యానికిత కదా ఆడేది. ఫస్ట్ నుంచి వచ్చి బయట నుంచి చూసి వచ్చి ఆయన నెంబర్ 1లో పెట్టి ఆయనతో ఉంటుంది. తనుజ అసలు ఫస్ట్ బన్నీ గారితో స్టార్టింగ్ డే నుంచి ఉన్నారు, ఆయనకి ఎంత ఓటింగ్ ఉందో కూడా తనుజకు తెలియదు. క్లియర్గా చెప్పింది తనుజ, మీ గేమ్ మీరు ఆడండి అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకొని చేతులు సెకండ్ కూడా ఇచ్చుకొని ఆయన క్లియర్గా చెప్పాడు దివ్యానికితకు, తనుజకు, సుమన్ శెట్టికి, ఇప్పటి నుంచి గేమ్ పరంగా మిమ్మల్ని దూరం పెడతా అని. అది తనుజ అదే కదా చేసేది, దూరమే కదా పెడుతుంది, మధ్యలో దివ్యానికితో దూరుతుంది పెట్టి దానికి. ఇవాళ వాళ్ళ కూతురు కూడా వచ్చి ఒకే మాట అనేది, మీరు కమాండ్ ఎక్కువ చేస్తున్నారు, కమాండ్ మాత్రం చెయ్యకండి మా నాన్న అని క్లియర్గా అన్నది. అంతెందుకు బెడ్రూమ్లోకి పోయినాక కమాండ్ చేసే వాళ్ళని మాత్రం దూరం పెట్టు, నీకు ఏదైనా అనిపిస్తే గట్టిగా మాట్లాడే అంటే దివ్యానికితో దూరం పెట్టమని చెప్పింది, క్లియర్గా చెప్పింది. ఊరిక వచ్చి పాపం మధ్యలో వాళ్ళిద్దరి మధ్య దూరుతూనే ఉంటుంది ప్రతిసారి. పాప ఆయన తనుజ తప్ప ఏం లేకపోయినా నాకైతే ఆ గొడవ వాంటెడ్ ఏందో చెయ్యాలనిపించింది. మరీ అంత ఉండకూడదు సెల్ఫీస్. మళ్ళీ ఏమంటుంది, ఆ స్థానంలో కళ్యాణ్ ఉన్నా, ఇమాన్యుల్ ఉన్నా, ఎవరున్నా నేను ఇలాగే రియాక్ట్ అవుతా అంట. రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది, ఒక పర్సన్కి హెల్ప్ చేస్తే తప్పేముంది నా తెలియకడుతుంది అందులో. సరే రియాక్ట్ అవుతా అంటే ఆయన కెప్టెన్, తనుజ కెప్టెన్ అయినప్పుడు ఎత్తుకుంటే దాని కిందకి అంత ఫీల్ అవ్వాలా, వదిలేయచ్చు కదా. నన్ను ఎందుకు ఎత్తుకోరు మీరు, మళ్ళీ ఈ జెల్సీ కాదా, ఈ తనుజ మీద కోపం కాదా, అది కాదా. ఇదంతా అయిపోయినాక ఇంకా వీళ్ళు ఇది రీతు చౌదరి వాళ్ళ మదర్ వస్తుంది, కన్ఫెషన్ రూమ్లో ఉంటుంది ఉండి, అదే పాస్
ఫార్వర్డ్ అవన్నీ చెప్తారు. తనుజ గొంతు గుర్తుపట్టింది. ఇక్కడ దీని ముందు ఏం జరుగుతుందంటే రీతు చౌదరి ఇమాన్యుల్ అనుకుంటారు, మీ అమ్మ వస్తే నిన్ను కొట్టాలని. ఇమాన్యుల్ అంటే మా అమ్మ నన్ను కాదు ముందు నిన్ను కొట్టాలి, మా అమ్మ నీకేం చెప్పింది, నిన్ను చూసుకోమంటే నువ్వేంది ఇక్కడ నన్ను పట్టించుకోను కూడా పట్టించుకుంటే. ఇమాన్యుల్ ఏడ పట్టించుకోండి, డే 1 వచ్చిన కానీ నువ్వు వేరే పర్సన్తో వెళ్ళిపోతే నేనేం పట్టించుకోను అంటే వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకొని హౌస్లోకి వచ్చారు. అంటే వీళ్ళిద్దరు బయట ఫ్రెండ్స్లే, వీళ్ళు షోలు చేశారు. వీళ్ళ మదర్ కూడా చెప్పారంటే వీళ్ళిద్దరిని కలిసి ఉండమని. అందుకే వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు. ప్లస్ తనుజ కూడా తెలుసు అంట వాళ్ళ మదర్కి. వీళ్ళు కిచెన్ కుక్ జాతిరత్నాలని షోలో ఉంటారు అన్నమాట. అందులో నుంచే వీళ్ళు ఫ్రెండ్స్. అది 6 నెలలు ఎంతో వచ్చింది. వాళ్ళ మదర్కి కూడా తెలుసు అన్నమాట. ఇంకా వచ్చారు, ఫస్ట్ కొడతా అనేది కొంచెం ఎమోషనల్ సెంటిమెంట్. లోపలికి పోయినాక తనుజ చెప్పిన మాటలే గుర్తుపెట్టుకో, నాకు కూడా తనుజ చెప్పిన మాటలు కరెక్ట్ అనిపించినాయి, మీ అన్నయ్య కూడా తనుజ చెప్పింది కరెక్ట్ అని, తనుజతో కలిసి ఉండు, తర్వాత ఇమాన్యుల్తో కలిసి ఉండు, మీ ముగ్గురు కామెడీ బాగుంటుందని. అంటే స్టార్టింగ్ వీక్లో వీళ్ళు ముగ్గురు కలిసి ఉండి కామెడీ బాగా చేశారు కదా, అది బాగుంటుంది, మీ ముగ్గురు కలిసి ఉండండి అనేది. కొంచెం డిమోన్ పవన్ అయితే ఇగ్నోర్ అయితే చేశారు. ఆ విషయం డిమోన్ పవన్కి కూడా అర్థమైంది, కొంచెం ఫీల్ అవుతాడు. తర్వాత రీతు చౌదరి వచ్చి కన్విన్స్ చేస్తుంది, కానీ అక్కడ అర్థం చేసుకుంటాడు డిమోన్ పవన్. నాకు ఇక్కడ బాగా నచ్చాడు డిమోన్ పవన్ బాగా అర్థం చేసుకోవడం. ఇంకా అలా వాళ్ళ అమ్మ చెప్తుంది, తనుజాని పిలుస్తుంది, తనుజాతో మాట్లాడుతుంది. మళ్ళీ ఇమాన్యుల్ని పిలిచి ఇమాన్యుల్తో మాట్లాడుతుంది, మీ కామెడీ బాగుంది, తనుజ బాగుంది అని వీళ్ళు ముగ్గురికి చెప్పేసి వెళ్ళిపోతే అక్కడ కొంచెం డిమాండ్ పవన్ ఫీల్ అయ్యాడు. కానీ ఇంకా అర్థం చేసుకున్నాడు. ఇంకా తర్వాత వచ్చేసి బిగ్ బాస్ అంటే స్టోర్ రూమ్ బజర్ మోగిస్తూ ఉంటాడు అన్నమాట. లైవ్లో చాలాసేపు మోగిస్తుంటాడు. వీళ్ళకి చూపుడుతుంటాయి, ఏంది ఒక్కొక్క ఐటెం పంపిస్తానని. లాస్ట్కు బన్నీ గారి కూతురు వస్తుంది. ఇంకా వాళ్ళ నాన్నని హగ్ చేసుకుంటుంది. ఇంకా వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది. అది ఇక్కడ మాట్లాడేటప్పుడు బన్నీ గారు దివ్యానికితో దివ్యానికితో వస్తుంది, మీరు థ్యాంక్స్ అండి, మీకు చాలా థ్యాంక్స్, మీరు మా నాన్నని చాలా కేరింగ్గా చూసుకుంటున్నారు, చాలా బాగా చూసుకుంటున్నారు, నాకు అది బాగా నచ్చింది అని చెప్పి. ఇక్కడ కొంచెం కమాండింగ్ తగ్గియండి, కొంచెం కమాండ్ చేయకండి, అది ఒక్కటి నచ్చట్లేదు అంటే నా గొంతే అంతా నాకు అర్థమవుతుంది, నేను తగ్గిస్తాలే అని చెప్తుంది. ఇంకా తర్వాత నార్మల్గా ఇంకా లోపలికి వెళ్తారు, అందరితో మాట్లాడుతూ తనుజాతో కూడా మాట్లాడుతూ రగ్ చేసుకుంటారు. తర్వాత బయటకు వచ్చినాక తనుజ అక్క మీది మా నాన్న బాండింగ్ చాలా బాగుంది, మీ ఇద్దరు బాండింగ్ నాకు బాగా నచ్చింది, అది ఇది అని మెచ్చుకుంటుంది. ఇంకా సాంగ్లో డ్యాన్స్ చేస్తారు. ఇంకా తనుజ కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతుంది అన్నమాట, ఎందుకంటే ఫాదర్ సాంగ్ వస్తుంది, వాళ్ళ నాన్న గుర్తొస్తుంది. లైవ్లో అయితే ఇమాన్యుల్ సంజన గారు మాట్లాడేటప్పుడు వాళ్ళకి చెప్తుంది, మా నాన్న ఇప్పుడు ఈరోజు అంటే వాళ్ళ సిస్టర్ పెళ్ళి శనివారం అన్నమాట, పెళ్ళిలో పనులు ఉంటాయి కదా, అవన్నిటికీ మా నాన్న నన్నే పిలుస్తాడు, తనుజాని అడగండి, తనుజాని పిలవండి, తనుజ చూసుకుంటుంది అన్నీ, కొంచెం బాధ్యతలు ఒకరికి అప్పగిస్తారు కదా, ఇవన్నీ తనుజ అంటుంటే అందుకని వాళ్ళ నాన్న గుర్తొచ్చి, ప్లస్ ఈరోజు వాళ్ళ సిస్టర్ పెళ్ళి కదా, పెళ్ళికి దగ్గర లేకపోయేసరికి అది తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. కానీ దీన్ని బయట ఎలా నెగిటివ్ చేస్తారు, కావాలని డ్రామా చేస్తుంది, అది ఇదని కావాలని ఓవర్గా నెగిటివ్ చేస్తారు. బిగ్ బాస్ కూడా కావాలని తనుజ నెగిటివ్ చేస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే చాలాసేపు తనుజ ఏడుపు కంట్రోల్ చేసుకుంటే ఏడుస్తుంది, కానీ ఏడ్చిన దానికి ఇమాన్యుల్కి సంజన గారికి క్లారిటీ ఇస్తుంది, ఎందుకు ఏడ్చాను వాళ్ళ నాన్న గుర్తొచ్చేది, అది క్లారిటీ ఇస్తుంది అన్నమాట. అదేవి చూపించకుండా జస్ట్ తనుజ ఏడ్చేది ఒక్కటి చూపిస్తే ఏం అర్థం చేసుకుంటారు, అందరూ నెగిటివ్గానే అర్థం చేసుకుంటారు కదా. అది కావాలని తనుజనైతే నెగిటివ్ చేస్తున్నట్టయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే విన్నర్ని మార్చాలనుకుంటున్నారు, చూడాలి ఎవరు విన్నర్ అవుతారో. అలాగే ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. దివ్యానికిత అండ్ తనుజ గొడవలో ఎవరు కరెక్ట్ అనేది కూడా కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్ కానీ బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.